హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీగా ఈ నెయ్యి ఇంట్లోనే చేసుకుంటారు. నెయ్యిని వడకట్టుకున్న తర్వాత వచ్చే పదార్థంలో నుంచి నెయ్యిని ఎలా తీయాలో కూడా చూపించాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. చిన్న టిప్స్తో నెయ్యి తయారీ విధానం పెట్టాను. స్వచ్ఛమైన నెయ్యి కోసం ముందుగా పాల మీద మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ తీసి పక్కన పెట్టుకోవాలి. పాల మీద మేగడ కంటే పెరుగు మీద మేగడ నెయ్యికి మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు మీదది కానీ పాల మీదది కానీ ఒక 10-15 రోజులు మేగడ తీసి పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో. మేగడని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మేగడ స్మెల్ రాకుండా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మేగడని తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మేగడ రూమ్ టెంపరేచర్కి వస్తే ఈజీగా వస్తుంది. టెంపరేచర్కు వచ్చిన మేగడని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న మేగడలో కొంచెం వాటర్ పోసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ గిన్నెకి నీళ్లు నిండా పోసుకుంటే వెన్న చిందుతుంది. కాబట్టి మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు చూసుకుంటూ పోసుకోండి. మిక్సీలో వెన్నని ఈజీగా చేసుకోవచ్చు. సరే, ఎంత బాగా వెన్న పైకి వచ్చిందో. పట్టుకున్న మిశ్రమంలో నుంచి వెన్నని సపరేట్గా తీసుకొని గిన్నెలో వేసుకోవాలి, ముద్దలు ముద్దలు చేసుకొని. ఇక్కడ మొత్తాన్ని మిక్సీ పట్టుకొని వెన్న తీసి పక్కన పెట్టుకోవాలి. చలికాలం అయితే కొంచెం గోరువెచ్చని వాటర్తో పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు. వేసవికాలం ఫ్రిడ్జ్లో వాటర్ వాడితే వెన్న బాగా వస్తుంది త్వరగా. చెప్పిన విధంగా మొత్తం మేగడిని మిక్సీ పట్టుకొని వెన్న తీసుకోవాలి. తీసుకున్న వెన్నలో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వెన్నలో వాటర్ పోసి కడగడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది నెయ్యి. మిక్సీ గిన్నెలో వేసి వెన్న తీయడం అయితే ఈజీగా ఉంటుంది. మిగిలిన పద్ధతుల కంటే కూడా ఒక్కసారి ట్రై చేయండి. వెన్నని కడగడానికి పోసే నీళ్లు ఫ్రిడ్జ్లో పోసుకోండి. అప్పుడు వెన్న కరిగిపోకుండా బాగా ముద్దలు ముద్దలుగా వస్తుంది. 2-3 సార్లు వెన్నని కడుక్కోవడం వల్ల నెయ్యి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. నీళ్ళల్లో కడుక్కున్న వెన్నలో నుంచి నీరు మొత్తం పోయేలా ఉంచుకోవాలి. నీళ్ళు మొత్తం వంచుకున్న వెన్నని పొయ్యి మీద పెట్టుకొని మరగబెట్టుకోవాలి. వెన్నని కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మరగబెట్టుకోవాలి. వెన్నని కలుపుతూ ఉండకపోతే పొంగిపోతుంది వెన్న. అందుకని చూసుకుంటూ కలుపుకుంటూ మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం కరిగిపోయిన తరువాత ఆ వెన్నలో తమలపాకుని ఒకటి వేసుకోవాలి. తమలపాకులు వేసుకోవడం వల్ల నెయ్యి పొంగిపోకుండా ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది నెయ్యికి. ఈ అడుగు పట్టకుండా కలుపుకుంటూ బాగా మరగబెట్టుకోవాలి నెయ్యిని. ఇలా కలుపుకుంటూ వెన్నని మరగబెట్టుకుంటే 10-15 నిమిషాలకి వెన్నలో నుంచి నెయ్యి వస్తుంది. నెయ్యిగా మారేటప్పుడు కొంచెం మెంతులు, జీలకర్ర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది నెయ్యికి. వేపాకు వేసుకుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది నెయ్యికి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వెంటనే గ్యాస్ ఆపేసుకోవాలి. గోల్డెన్ కలర్ రాగానే గ్యాస్ కట్టేసుకోవాలి. ఈ నెయ్యి ఎర్రగా వచ్చే వరకు ఉంచుకోకూడదు. ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు గ్యాస్ కట్టేసుకోవడం వల్ల నెయ్యి హీట్కి మంచి నెయ్యి తయారవుతుంది. అలా కాకుండా నెయ్యిని ఎర్రగా కాగబెట్టుకుంటే మాడిపోతుంది. చూసారా నెయ్యి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పూర్తిగా చల్లారిపోయిన నెయ్యిని ఒక గ్లాస్ కంటైనర్లో కానీ స్టీల్ బాక్స్లోకి కానీ వడకట్టుకోవాలి. ఈ మొత్తాన్ని వీడియోలో చూపించిన విధంగా వడకట్టుకోవాలి. వడకట్టుకోవడం వల్ల మనం నెయ్యి మరగపెట్టుకునేటప్పుడు మిగిలిపోయిన పదార్థము మెంతులు పైన వడగంటిలో ఆగిపోతాయి. అదేనండి, ఇంట్లోనే ఈజీగా సింపుల్గా కమ్మటి నెయ్యి తయారు చేసుకోవచ్చు. ఈజీగా నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ పద్ధతిలో. సరే, ఎంత ప్యూర్గా ఉందో నెయ్యి. మంచి స్మెల్తో పూసలుగా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు. వడకట్టుకున్న పదార్థంలో కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఒక్కసారి బాగా కలబెట్టుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. మిశ్రమంలో ఇంకా నెయ్యి ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఉడికించుకొని వడకట్టుకోవడం వల్ల వడకట్టుకున్న దాంట్లోకి నెయ్యి మొత్తం వస్తుంది. 1 నిమిషం ఉడికించుకున్న తరువాత గ్యాస్ ఆపేసుకొని దీన్ని వడగంటితో వడగట్టుకోవాలి. ఒక గిన్నెలోకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 2-3 గంటలకి పైకి నెయ్యి తేటలాగా వస్తుంది. పైకి వచ్చిన నెయ్యిని అలాగే వాడుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక కడాయి పెట్టుకొని అందులో వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. ఇందులో నుంచి 2 నిమిషాలే కల్లా నెయ్యి తయారవుతుంది. ఇలా ఈజీగా ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోండి.
మిక్సీ పట్టుకునేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొంచెం పోసుకుంటే మిక్సీ చిందకుండా శుభ్రంగా నెయ్యి వస్తుంది. ఈ విధంగా ఒక్కసారి మీరు కూడా నెయ్యి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంట్లోనే నెయ్యి తయారు చేయండి. మీరు ఇంకెప్పుడు బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అంత కమ్మటి టేస్ట్తో వస్తుంది నెయ్యి. ఈ విధంగా ట్రై చేస్తే మీరు బయట ఎప్పుడూ కొనరు. కట్టుకున్న నెయ్యిని ఒక పూట పక్కన పెట్టుకుంటే పూసగా ఎంత చక్కటి నెయ్యి వచ్చిందో చూసారా. స్మెల్, టేస్ట్ సూపర్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ సపోర్ట్. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం.